ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలు, ఇంటికే మందుల డెలివరీ సేవలను వ్యతిరేకిస్తూ అఖిల భారత కెమిస్టుల సమైక్య తూర్పుగోదావరి జిల్లా డ్రగ్ ట్రేడర్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం మెడికల్ షాపులు బంద్ పాటించి స్థానిక దేవీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు ఆల్ ఇండియాలో ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. బంద్ నేపథ్యంలో రాజమహేంద్రవరం నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్ లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్తో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు మెడికల్ షాపులు, హోల్సేల్ అండ్ రీటైల్ బంద్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపులు ఉన్నాయని, అవన్నీ బంద్ పాటించారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దేశ వ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నగరంలోని 4 ప్రధాన కూడళ్లలో 4 దుకాణాలు తెరిచి మందుల విక్రయం విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించామని అన్నారు. తమకు మద్దతుగా నిలిచిన ఐఎంఏ, కార్పొరేట్ మెడికల్ షాపుల యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకటరాజు, రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా బాల, అసోసియేషన్ ప్రతినిధులు పిండి గణపతి, కె శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర, వై లీలాధర్, కృష్ణ, గుప్తా, వీరబాబు, జిల్లా అడ్మిన్ బొప్పన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. నకిలీ మందుల తయారీని ఆన్లైన్లో మందుల అమ్మకాలని నకిలీ మందుల తయారీని ఈ ఫార్మసీ అనే చట్టాన్ని ఆన్లైన్లో మందుల అమ్మకాలని ఈ ఫార్మసీ చట్టాన్ని నియంత్రణ లేని ఆన్లైన్ మందుల అమ్మకాలని నకిలీ మందుల తయారీని ఆన్లైన్ ఫార్మసీ జీవోని ఆన్లైన్ ఫార్మసీ చట్టాన్ని ఆన్లైన్ మందుల అమ్మకాలని ఆన్లైన్ మందుల అమ్మకాలని ఈ ఫార్మసీ చట్టాన్ని నకిలీ మందుల తయారీని. ప్రధానంగా మూడు డిమాండ్లు. ఒకటి, ఏదైతే ఈ ఫార్మసీ చట్టాన్ని తయారు చేశారో ఆ ఈ ఫార్మసీ చట్టాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాలి. నెంబర్ 2, ఆన్లైన్లో మందులు తయారు చేయడానికి 220 GSCR 220 అనేటువంటి ఒక సర్క్యులర్ని విత్డ్రా చేయాలి. తర్వాత మా ప్రమాదమైన డిమాండ్ ఏమిటి అంటే, ఈ చట్టాలు ఈ ఫార్మసీ చట్టం కానీ ఆన్లైన్ చట్టం కానీ నియంత్రణ చేయలేనటువంటి చట్టాలు. కారణం ఏంటంటే, ఇక్కడ రాజమండ్రిలో దేవీ చౌక్లో మీరు ఎక్కడైనా ఏదైనా ఒక షాపులో ఒక ఐటమ్ కొంటే ఇక్కడ పలానా షాపు కృష్ణా మెడికల్ స్టోర్స్ అని తెలుస్తుంది. దాని మీద ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రగ్ డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి దాని మీద నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది, కల్ప్రిట్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఎక్కడో లైసెన్స్ ఉంటుంది, వాడికి లైసెన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఈ యూత్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఐ జనరేటెడ్ ప్రిస్క్రిప్షన్స్ తోటి మత్తు మందులు, కొడైన్ సిరప్లు, కాఫ్ సిరప్లు, అన్వాంటెడ్ ఐ పిల్ అంటే పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ కిట్స్, తర్వాత ఈ నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాం. ఈరోజు ఈ బంద్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆల్ ఇండియా సంఘం ఏదైతే ఏఐసిడి ఉందో వారు పిలుపు మేరకు మా స్టేట్ సంఘం ఏపీసీడీఏ వారి ఆదేశానుసారం మా జిల్లాలో ఉన్నటువంటి సుమారు 2250 షాపులు మన జిల్లాలో ఉన్నాయి. ఈ 2250 షాపులు కూడా ఈరోజు ఈ బంద్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రతి మండలానికి ఒక షాపు, అదేవిధంగా రాజమండ్రి పెద్ద సిటీ కాబట్టి 4 జోన్లుగా డివైడ్ చేసి 4 షాపులు మేము ప్రజల సౌకర్యాలతో ఏర్పాటు చేసాం. ఇంకా ఎవరికైనా సర్వీస్ కావాల్సి వస్తే మేము కొన్ని నెంబర్లు ఇచ్చాం. ఆ నెంబర్ ద్వారా మీరు సంప్రదిస్తే మేము దగ్గరుండి మేము సర్వీస్ చేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. ప్రధానంగా
అనే కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే గవర్నమెంట్ వారు ఆన్లైన్ మందుల విధానాన్ని ప్రవేశపెట్టడం వలన చాలామంది యువత ఈ ఆన్లైన్లో మందులు తెప్పించుకోవడం, దానివల్ల మత్తు పదార్థాలు, కొడైన్ పాస్పేట్ అంటే కాప్ సిరప్లు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ ఏదైతే ఏఐ ఉందో దాని ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకుని డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను తెచ్చి విచ్చలవిడిగా వాడడం వలన ప్రజల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే దిశగా నడుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ఆల్ ఇండియా సంఘం వారు చాలాసార్లు ఆల్ ఇండియా ఏదైతే మన నేషనల్ గవర్నమెంట్ ఉందో వారికి మెమరాండంతో పాటు నెంబర్ ఆఫ్ టైమ్స్ మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి దగ్గర స్పందన లేకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది.